హలో లిటిల్ పీప్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీస్ లిటిల్ వరల్డ్. ఈరోజు మనం చాలా సింపుల్గా సింగిల్ పాట్ వెజిటబుల్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఫస్ట్ బాస్మతి రైస్ని వాటర్లో అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. అండ్ వెజిటబుల్స్ కోసం మేము ఆనియన్, టొమాటో, క్యారెట్, గ్రీన్ పీస్, బీన్స్, పొటాటో అండ్ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాం. మీరు అడిషనల్గా కాలీఫ్లవర్, క్యాప్సికమ్ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ బిర్యానీ దినుసులను తీసేసుకున్నాం. అయితే ఫస్ట్ స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో కుక్కర్ పెట్టేయండి. కుక్కర్లో ఆయిల్ అండ్ గీ యాడ్ చేసుకోండి. గీ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. దానిలో బిర్యానీ దినుసులు వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు వెయిట్ చేసి దానిలో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసేయాలన్నమాట. వెజిటబుల్స్ యాడ్ చేసి అది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇట్ విల్ టేక్ అరౌండ్ 10 to 15 minutes. ఎందుకంటే క్యారెట్ అండ్ పొటాటో ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట, అంటే బాగా కుక్ అవ్వడానికి. సో మనం బాగా కుక్ అయ్యా లేదా అని చెక్ చేసుకోవడానికి క్యారెట్ పీస్ కానీ పొటాటో పీస్ కానీ తీసుకొని దాని కన్సిస్టెన్సీ సాఫ్ట్ అయిందా లేదా అని చూసుకుంటాం అనమాట. అండ్ అది ఒకవేళ మనం కుక్ చేసిన తర్వాత మంచిగా సాఫ్ట్ అయిపోతే దానిలో మనం సాల్ట్, టర్మరిక్, గరం మసాలా, చిల్లీ పౌడర్ అండ్ కొరియాండర్ పౌడర్ అండ్ ఆల్సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటాం. మంచిగా మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ మనం చూసి దానిలో బాస్మతి రైస్, ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకొని 1 కప్ బాస్మతి రైస్కి 1.5 కప్ వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టేయాలి. అయితే మనం వాటర్ పోసుకున్న తర్వాత ఆ వాటర్లో మనం కొంచెం టేస్ట్ చెక్ చేసి మనకు తగినంత సాల్ట్ అండ్ కారం ఇంకా ఏమైనా యాడ్ చేయాలా అని చూసుకొని యాడ్ చేసుకుంటే బెటర్. దాని తర్వాత విజిల్ పెట్టేసిన తర్వాత జస్ట్ 1 or 2 విజిల్స్ వరకే మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ విజిల్స్ వస్తే దర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ఫుడ్ గెటింగ్ ఓవర్ కుక్డ్ అండ్ దానివల్ల ఫుడ్ వచ్చి పేస్ట్ లాగా తయారవుతుంది అనమాట, అన్లైక్ నార్మల్ రైస్. అందుకని జస్ట్ 1 or 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. దీని తర్వాత విజిల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసుకొని కొరియాండర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో గైస్, దిస్ ఈస్ అ వెరీ సింపుల్ రెసిపీ ఆఫ్ వెజిటబుల్ పులావ్. I hope you guys really liked our video. So please do like, share and comment, and please do subscribe to our channel Lucky's Little World.